మధు ఎక్కడికి అడిగావా తల్లి? దరిద్రం ఎక్కడో లేదు, నా పక్కనే ఉందని ఇప్పుడు అర్థమైంది. పని మీద వెళ్లే వాళ్ళని ఎక్కడికి అని అడగొద్దని అమ్మమ్మ ఎన్నోసార్లు చెప్తుంది. అయినా నువ్వు అడిగావు. ఇంకా నా పని కానట్టే. ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాను. ఇంపార్టెంటా? ఏంటది? మళ్ళీ అడిగావా? సరే విను. చిట్టి రమ్మన్నాడు, తమరు ఎక్కడికి అన్నారు. ఫినిష్. ఆశల మీద నీళ్లు చల్లడమే. ఛా! ఇప్పుడు ఇది వెళ్తే చిట్టి మొత్తం చెప్పేస్తాడా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడావో నీకు అర్థమవుతుందా? నువ్వేనా? లేకపోతే నీ ఒంటి మీద ఏమన్నా పూనిందా? మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నా కొడుకు అమ్మ కావాలి అంటున్నాడు. కొడుకు కోరిక తీర్చడం ముఖ్యం అనుకుంటే వదినింకా బతికే ఉంది కదా, వెతికి తెచ్చి వాడు కోరిక నెరవేర్చచ్చు. శివ, ఇప్పుడు నా మీద అరవటం కాదు. రేపు తరుణ్కి వాడి కన్నతల్లి బతుకుందని తెలిస్తే వాడు నీ మీద అరుస్తాడు. నిన్ను నిలదీస్తే ఏమని సమాధానం చెప్తావు? ఆవిడకు తిరిగి నా జీవితంలోకి వచ్చే అవకాశం లేదని, రానివ్వనని, చచ్చినా వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి వాడి కోసమే పెళ్లి చేసుకున్నా అని చెప్తాను. అప్పుడు నీ జీవితం మళ్ళీ మొదటికొస్తుంది. అంటే నాకు నా అమ్మ ఉండగా ఈ అమ్మ వద్దని వాడు దూరం అవుతాడు. వచ్చిన భార్య గాని, నీకు నచ్చిన నీ కొడుకు గాని నీ పక్కన ఉండరు. పైగా వాడి కోసమే చేసుకున్నావు కాని నా కోసం కాదని తెలిసిన మరుక్షణం ఈవిడి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒంటరిగా నువ్వు మాత్రమే నిలబడాల్సి వస్తుంది. భయపెడుతున్నావా? ఫ్యూచర్ గురించి చెప్తున్నా. ఆవేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కావని, జీవితం గురించి బాగా ఆలోచించమని చెప్తున్నా. ఎప్పటి గురించో ఆలోచించి ఇప్పుడు నా కొడుకు మనసు కష్టపెట్టమంటావా? ఆహా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవటం వాడికిష్టమని నీతో చెప్పాడా? వాడి ఆలోచనలు, ప్రయత్నాలు అర్థమయ్యే ఈ డెసిషన్ ని తీసుకున్నాను. గొప్ప మేధావిరా. వాడు అమ్మ కావాలి అని అడిగినప్పుడు వాడుకు అమ్ముంది, ఎక్కడుందో కనుక్కుంటే వాడి కోరిక తీర్చచ్చన్న ఆలోచన తమరి మేధస్సుకి తట్టలేదా? ప్లేస్ లేదని డిసైడ్ అయినప్పుడు కనుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఆలోచించాల్సిన పనేంటి? రేపు నిజం తెలిసిన రోజు వాడి మనసులో ఆ అమ్మకి ప్లేస్ ఇస్తే నీ ప్లేస్ ఏమవుతుందో ఆలోచించు. కనుక్కోవాలా వెతకాలా అంటావు. వదిన ఈ ఊర్లోనే ఉంది తెలుసా? వాడు అమ్మ కావాలి అని అడిగినప్పుడు ఫ్రెండ్గా భావించి నన్నేం చెయ్యాలి అని అడుగుంటే చెప్పేవాణ్ణి. నీకెలా తెలుసు? నేను చూశాను. నువ్వే కాదు, నేను చూశాను. అందుకే కనుక్కోవాల్సిన అవసరం లేదన్నాను. చూసి తెలిసి నా జీవితంలోకి రాదని ఎలా చెప్పగలుగుతున్నావు? వదిన ఈ ఊళ్ళోనే ఉన్నప్పుడు విధి విచిత్రంగా ఏదో బలమైన కారణంగా తనని నీ ముందు నిలబెడితే ఏం చేస్తావు? నథింగ్ టు డూ. గతంలో నాకేదో అయ్యిందని, నా బిడ్డకి తల్లి అని కాని, ఒక స్త్రీ అని కాని, ఆఖరికి ఒక మనిషిగా కూడా కన్సిడర్ చేయను. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్ అని గెంటి పారేస్తాను. కదలకపోతే ఈడ్చి అవతల పారేస్తాను. అంటే జనని చూస్తే చేసుకొచ్చిన డీల్ని కూడా క్యాన్సిల్ చేస్తాడు వీడు. ఇంత కఠినంగా ఎందుకు మారావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంత ద్వేషించేలా వదిన ఏం చేసింది? నీ ప్రేమ కోసమే కదా ఆరాటపడింది. ఆరాటపడ్డ వాళ్ళు ఇక్కడే ఉంటారు, వదిలి వెళ్ళిపోరు. వీడికి సౌమ్యం మీద మనసు మళ్ళిందా? నిజంగా కొడుకు కోరిక కోసం తపన పడుతున్నాడా? రూడ్గా మాట్లాడటం కాదు, నీలో నువ్వే చర్చించుకో. ఘర్షణ పడు, మనసుతో సంఘర్షణ పడు. సమాధానం వచ్చాక కూల్గా ఆలోచించు. తరుణ్తో మనసు విప్పి మాట్లాడు. వాడితో నిజం చెప్పు. అప్పుడు నిర్ణయం తీసుకో. వాట్? తరుణ్తో నిజం చెప్పాలా? చెప్పి తీరాలి. అది తండ్రిగా కొడుకు కోరిక తీర్చాలన్న వాడిగా నీ బాధ్యత. రేయ్, నువ్వు నన్ను పద్మవ్యూహంలోకి నెట్టాలని చూస్తున్నావా? నాకన్నా నీకు ఆవిడ గారి మీదే అభిమానం ఎక్కువ కదా. అభిమానం అన్న విషయంలో నీ తర్వాత ఎవరన్నా? ఫ్యూచర్ కోసం చెప్తున్నా. ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి చెప్తున్నా. చిట్టి
చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి చిట్టి మధు మధు దొంగ వీడా భయపడ్డావా? భయపెట్టి భయపడ్డావా అని అడుగుతావా? నా మీదే ప్రాంక్ చేస్తావా? నిన్ను నేను నాకు చెల్లెలుంటే బాగుండు అని అనుకున్నాను. నా చిన్నతనం నుంచి ఒంటరితనంతో గడిపేశాను. ఇన్నేళ్లకు దేవుడు నన్ను కరుణించాడు. నా సొంత చెల్లెల్నే నాకు ఇచ్చాడు. చెల్లెల్ని సరదాగా ఆట పట్టించే అవకాశం, ఆ సంతోషం ఇప్పుడే నా ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది. ఐఎమ్ లక్కీ. అసలు నేను చెప్పిందేంట్రా? నువ్వు చేసిందేంట్రా? నా పని చేయడం మానేసి మా అమ్మ చెప్పిన పని మాత్రమే చేసి ఇంటికొచ్చి ఆవిడ్ని కలిసి నా ఫోన్ కూడా ఎత్తకుండా ఉన్నది చాలక నన్ను ఇంటికి రమ్మని పిలిచి దయ్యం వేషాలు వేసి భయపెడతావా? సచ్చినోడా, ఇదేం సరదారా నీకు? నన్ను ఏడిపించి సంతోషపడ్డమేంట్రా? సచ్చినోడా ఏంటే? అన్నయ్య అని పిలవాలి. ఏంట్రా, భయపెట్టావని అన్నయ్య అని పిలవాలా? ఎస్, వయసులో పెద్ద, వరసలో పెద్ద ఆడపిల్లకి అన్నయ్యే అవుతాడు. దట్ ఈస్ సిస్టమ్ అండ్ కల్చర్. పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చి అన్నయ్య అని పిలవకపోతే ముక్కు కోస్తాను. జాగ్రత్త. పోరా పో. పెద్ద అయితే అన్నయ్య అనాలా? నువ్వు నాకు నిజంగా అన్నయ్య అయినా మర్యాద ఇస్తాననుకున్నావా? అప్పుడెలా పిలిచానో ఇప్పుడు కూడా నిన్ను ఏరా అనే పిలుస్తా. పాపం తగులుతుందే. పాపం గీపం జాంతన్నాయి. చూడవే, మా చిట్టి కదూ, మా చిన్ని కదూ, మా బుజ్జి కదూ, మా పొట్టి కదూ, అన్నయ్య అని పిలవ్వే, బాగుంటుంది. ఆ పిలుపుతో నన్ను పిలిచేవాళ్లే లేరే. అర్థం చేసుకోవే. నా మీద ఒట్టేసి నిజం చెప్పరా, అప్పుడు అన్నయ్య అని పిలుస్తాను. నువ్వు వైజాగ్ వెళ్ళి ఏం చేసి వచ్చావో చెప్పు. చెప్పనా? చెప్పు. మా అమ్మ ఎవరో తెలుసుకొని వచ్చాను.